మాన్యశ్రీ దిగవల్లి వెంకట శివరావు గారు కథలు గాథలు 6వ భాగం 12/5/24 8వ శీర్షిక కింద ఆయన చన్నపట్నం గవర్నర్ దుర్గతి గురించి చెప్తున్నారు. ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశానికి వర్తకం చేసుకోవటానికి వచ్చేటప్పటికే విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నం అయినా చన్నపట్నం సముద్ర తీర ప్రాంతాలన్నీ ఆ చక్రవర్తుల వంశీకులైన చంద్రగిరి రాజుల పరిపాలనలోనే ఉన్నాయి. ఆ రాజుగారి కింది అధికారిని ఆశ్రయించి ఇంగ్లీష్ వాళ్ళు 1639లో పట్టా పొంది చన్నపట్నం దగ్గర అంటే మెడ్రాసు దగ్గర ఒక కోట కట్టుకొని అక్కడ వర్తకం చేసుకుంటూ ఉండగా దేశమంతా గోల్కొండ నవాబుల వశమైపోయింది. తర్వాత 1687లో మొఘలాయి చక్రవర్తి అయిన ఔరంగజేబ్ గోల్కొండను జయించగా ఈ ప్రాంతాలన్నీ ఆయన తాబేదారు అయిన కర్ణాటక నవాబు పాలన కిందకు వచ్చి ఇంగ్లీష్ వాళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ మొదట చంద్రగిరి రాజులను, తర్వాత గోల్కొండ నవాబులను, ఆ తర్వాత కర్ణాటక నవాబులను ఆశ్రయిస్తూ కాలక్షేపం చేసి ఆర్కాట్ నవాబ్. ఇలా ఉండగా దేశంలో అంతఃకలహాలు కలిగి ఇంగ్లీష్ వాళ్ళు బలవంతులై మన రాజుల్ని నవాబులని బంతులు ఆడినట్టు ఆడించి రాజ్యాధికారాలను చేజిక్కించుకోవటానికి అవకాశాలు కలిగాయి. కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ 1749లో చనిపోతే అతడి కుమారుడైన మహమ్మద్ అలీ నవాబ్ అయ్యాడు. పూర్వపు నవాబు గారి అన్న కుమారుడి అల్లుడు సందా సాహెబ్ ఈ కర్ణాటక రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాలని ఆలోచించి ఈ విషయంలో తనకు సహాయం చేయాలని అప్పట్లో పుదుచ్చేరి, పాండిచేరి ప్రాంతాల్లో బలవంతులుగా ఉన్న ఫ్రెంచి వర్తక కంపెనీ వాళ్ళని ఆశ్రయించారు. అప్పుడు మహమ్మద్ అలీ సహజంగా ఫ్రెంచి వాళ్ళకి పోటీగా ఉన్న ఇంగ్లీషు వర్తక కంపెనీ వాళ్ళని ఆశ్రయించారు. అప్పుడు ఈ కర్ణాటక రాజ్య సింహాసనం కోసం యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఆ యుద్ధాల్లో ఇంగ్లీష్ వాళ్ళు జయించడంలో మహమ్మద్ అలీ రాజ్యాధికారం స్థిరపడిపోయి ఇతడు ఇంగ్లీషు వాళ్ళకి వసుడై వారి చేతుల్లో కీలు బొమ్మై వాళ్ళు ఎలా చెబితే అలా వినాల్సిన పరిస్థితి కలిగింది. అలాగే కర్ణాటక రాజ్యానికి మహమ్మద్ అలీ పేరు నవాబుగా ఉన్నాడు, కానీ నిజమైన ప్రభుత్వాధికారాలని ఇంగ్లీష్ వాళ్లే చలాయించటం ప్రారంభించారు. యుద్ధాలలో సహాయం చేసినందుకు సంవత్సరానికి 7 లక్షల వరకు నవాబు కంపెనీ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ సొమ్ములు లేక నవాబు రుణాలు కూడా చేయాల్సి తప్పులు. కర్ణాటక నవాబు మొదట ఆర్కాటును రాజధానిగా చేసుకొని ఉన్నందువల్ల ఆయనకు ఆర్కాట్ నవాబ్ అనే పేరు. ఆ తర్వాత అతడు మెడ్రాసు చేరి ఒక దివ్య భవనంలో కాపురం ఉంటూ వచ్చాడు. తన భోగ విలాసాల కోసం ఇంగ్లీష్ అధికారులను మెప్పించడం కోసం డబ్బు విపరీతంగా ఖర్చు చేశారు. కంపెనీ ఉద్యోగులకు బహుమతులు, లంచాలు గుప్పించారు. చాలామంది దొరలకు ఉద్యోగాలిచ్చి తన దగ్గరే ఉంచుతారు. 1758, 1780 12 మధ్య 22 మధ్య అతని ఆతిథ్యాన్ని పొందిన దొరసాన్ అతడి దర్బారు వైభవాన్ని, విలాసాలని దుబారా ఖర్చును చిత్ర విచిత్రాలుగా వర్ణించి
ఆర్కాట్ నవాబు యొక్క రాజ్యాధికారం కేవలం ఇంగ్లీష్ వారి దయా ధర్మాలపైనే ఆధారపడి ఉన్నందువల్ల ఏదో ఒక నెపం మీద చీటికి మాటికి కంపెనీ అధికారులు అతన్ని సొమ్ము ఇవ్వాలని పీడిస్తూ ఉండే. కొందరు ఉద్యోగులు అతన్ని నయానా భయానా సొమ్ము తెమ్మని బలవంత పెట్టారు. కొందరు అతనికి సహాయం చేస్తామని మోసగించి డబ్బు కాజేసి ఇన్ని విధాలుగా సొమ్ము పిండుతూ ఉంటే నవాబుకు ఎంత సొమ్మైనా సాగుతుందా? అందుకోసం అప్పుల పాలు కావాలి. నవాబు తన అవసరం కొద్దీ ఎక్కువ వడ్డీలకు రుణపత్రాలు రాసి ఇచ్చేవారు. కొందరు ప్రబుద్ధులు అతన్ని మోసగించి బలవంతపెట్టి 124 మొదలు 48 వంతులు అత్యధికమైన వడ్డీలు వేసి ప్రతిఫల శూన్యంగా కూడా కొన్ని రుణపత్రాలు రాయించుతారు. 24% వడ్డీ, 2%, 3, 5, 10 దాటిపోయి 48% కూడా. కనుక ఇలాగ వ్రాయించుకున్న రుణపత్రాల తాలూకు సొమ్ము వెంటనే ఇవ్వాలని డబ్బులు ఇవ్వకుండానే రాయించి బలవంత పెట్టి ఇవ్వకపోతే కంపెనీ అధికారులకు చెప్పి తగిన శాస్తి చేయిస్తామని బెదిరించి అందుకింద అతని రాజ్య భాగాలు స్వాధీన తాకట్టు వ్రాయించుకొని శిస్తు వసూళ్లు, ఇజారా హక్కులు పొంది అతని రాజ్యంలో ప్రవేశించి శిస్తుల వసూళ్లలో రైతులను బాధించటం మొదలుపెట్టి ఈ పత్రాలను ధరలు బాహాటంగా బజారులో పెట్టి క్రయ విక్రయాలు చేయటం ప్రారంభించి ఆ కాలంలో మెడ్రాసులో ఇంగ్లీషు వర్తక కంపెనీ వారి కొలువులో పనిచేసే గొప్ప అధికారులైన దొరలలో చాలామంది ఇలాంటి పత్రాలు రాయించుకొని ఈ అన్యాయాల్లో భాగస్వాములై ఉన్నందువల్ల ఆర్కాట్ నవాబు రుణపత్రాల మార్పిడి ఒక పెద్ద వ్యాపారమే అయిపోయింది. మెడ్రాసు గవర్నర్ కార్యాలోచన సభలు వ్యవహారాలన్నీ అధిక సంఖ్యాక సభ్యుల అభిప్రాయాన్ని బట్టి జరగాలని ఒక నియమం ఉన్నందువల్ల ఈ నవాబు గారి బాకీదారుడు కార్యాలోచన సభ్యులకు లంచాలించి భోగాలిచ్చి వాళ్ళని లోపరుచుకొని తమకు కావాల్సిన అధికారాలను ఉత్తర్వులను పొందేవి. అందువల్ల కంపెనీ ఉద్యోగులను ఎవరైనా ఈ అన్యాయానికి అంగీకరించక వాటిని ప్రతిఘటిస్తే తక్కిన వాళ్ళంతా వేట కుక్కలలాగా అతని మీద పడి బాధిస్తూ ఉండేవి. అందువల్ల ఎవ్వరు ఈ అన్యాయాన్ని అరికట్టలేకపోయారు. కొంతమంది గవర్నర్లు కూడా ఈ అన్యాయ వ్యవహారాల్లో భాగస్వాములైనట్లుగా కంపెనీ రికార్డుల్లో కనపడతారు. కంపెనీ వాళ్ళకి సైనిక వ్యయం కింద సంవత్సరానికి 7 లక్షల వరహాల చొప్పున చెల్లించాల్సిన సొమ్ము నవాబు చెల్లించలేక బకాయి పెట్టి అందుకింద 1763 జాగీరు జిల్లా అని ప్రసిద్ధి చెందినటువంటి చెంగల్పట్టు జిల్లాను కంపెనీ వాళ్ళకి రాసిచ్చేసి అంటే అప్పచెప్పేశారు. అయితే మళ్ళీ సాలుకు 3.5 లక్షల వరహాలు చెల్లించే పద్ధతిలో ఆ జిల్లాలను మళ్ళీ వాళ్ళ దగ్గర 1768 5 ఏళ్ల తర్వాత మొదలు 1780 వరకు అంటే దాదాపుగా 12 ఏళ్ల వరకు కవులు పుచ్చుకుంటూ ఆ సొమ్ము కూడా చెల్లించలేక బాకీ పడిపోయి అప్పుడు 1780లో కంపెనీ వారే ఆ జిల్లాలో శిస్తు వసూలు చేయటానికి ఇజారాలు పాటించి బాకీ కింద వసూలు చేసుకునేవారు. ఆ బాకీ తీరటం అంటూ లేదు, ఎందుకని అధికమైన వడ్డీ. ఇలా నవాబు లోకులకు ఇవ్వాల్సిన మొత్తం పాపం పెరిగినట్టు పెరిగి కొన్ని కోట్ల వరహాలు చేరి బాకీదారులు తమ బాకీలను గురించి గోల చేయటం ప్రారంభించారు. ఈ బాకీలను తీర్మానించే విషయంలో నవాబు ఉపేక్ష చేస్తున్నాడని మెడ్రాస్ కంపెనీ అధికారులు కొందరి పట్ల పక్షపాత బుద్ధి చూపిస్తున్నారని తగాదాలు బయలుదేరి మెడ్రాసు ధరల్లో ఈ విషయం 2 పార్టీలు వచ్చాయి.
ఈ తగాదాలు, కుట్రలు, అక్రమాలు ఎక్కువై ఆఖరికి సీమలు అంటే ఇంగ్లండ్ కంపెనీ డైరెక్టర్లకు ఫిర్యాదులు వెళ్ళగా వాళ్ళు దీని గురించి కొంత విచారణ చేసి వారిలో కూడా కొందరు ఒక పక్షం మరికొందరు ఇంకొక పక్షం అవలంబించి అభిప్రాయ భేదాలు కనబర్తగా ఈ విషయం పార్లమెంట్లో చర్చకి వెళ్ళింది. కానీ అక్కడ కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీనికంతటికీ కారణం నవాబు గారి జుట్టు చేత చిక్కించుకున్న త్వరలే. ఈ విషయంలో సీమలో కూడా కొంత సొమ్ము ఖర్చు పెట్టి అక్కడి వాళ్ళ నోళ్లు కట్టకపోతే నవాబు గారి రాజ్యం ఆయనకు దక్కడం దుర్లభమని చెప్పి భయపెట్టి అతని దగ్గర నుంచి వాడు కొంత సొమ్ము గుంచి కొందరు డైరెక్టర్లకు, పార్లమెంటు సభ్యులకు లంచాలు ఇచ్చి ఈ రుణపత్రాలలో భాగాలన్నీ ఇచ్చి నవాబు గారి రుణాలను సమర్థించే పక్షాన్ని అక్కడ లేవదీశారు. నవాబు గారి బాకీల విషయమై చర్చ వచ్చినప్పుడల్లా ఈ పక్షం వాళ్ళు రేచుల్లాగా లేచి వ్యవహారాలను సమర్థించేవారు. ఈ విషయాల్లో ప్రవేశించి చాలా దుర్మార్గాలు చేసి సొమ్ము కాజేశాడనే కారణం వల్ల మెడ్రాస్ కంపెనీ వారి కింద ఇంజనీరింగ్ కట్టడాల శాఖలో పనిచేసే పాల్ బెన్ఫీల్డ్ అనే ఒక చిన్న కంపెనీ ఉద్యోగిని ఇక్కడి అధికారులు 1770లో 1778లో 2 సార్లు పదవి నుంచి తొలగిస్తే వాడు సీమకు వెళ్ళి అక్కడ తన పలుకుబడి ఉపయోగం మళ్ళీ తన ఉద్యోగం తెచ్చుకో ఇతడు తరువాత పార్లమెంట్లో ప్రవేశించి ఈ అన్యాయాలు నిలబెట్టడానికి పాటుపడి కృతకృత్యుడై ఆర్కాట్ నవాబు గారి బాకీల వ్యవహారాల వల్ల మెడ్రాస్ కంపెనీ ప్రభుత్వం పిచ్చిపోయి ఆర్కాట్ నవాబుల బాకీల విషయంలో జరిగిన అన్యాయాల గురించి పార్లమెంటుకు తెలియగా ఆ బాకీల నిజానిజాలు గురించి విచారించాలని పార్లమెంటు 1774లో తీర్మానించి ఈ రుణ పరిశీలించగా అది 3 భాగాలుగా కనబడి అందులో 2 భాగాలలో కొంత నిజం ఉన్నట్టు కనబడిన పెద్ద భాగం మాత్రం అంగీకరించటానికి వీలు లేని దొంగ బాకీలతో నిండి ఉన్నట్టు కనబడి కంపెనీ డైరెక్టర్లు దీని గురించి విచారించటానికి ప్రయత్నిస్తే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే పై తనిఖీ సంఘం దాన్ని అలాగా విడదీయటానికి వీల్లేదని బాకీల మొత్తాన్ని అంగీకరించడము నిరాకరించడము జరగాలం. దీనికి కారణం సీమలోని అధికారుల్లో కూడా ఈ నెక్కిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి వాటాలని. ఇంగ్లాండ్ పార్లమెంటు సభలో సభ్యుడుగా ఉన్న ఎడ్మండ్ బర్క్ అనే ధర్మాత్ముడొకడు ఈ అన్యాయాలను చూసి సహించలేక దీని గురించి అతి తీవ్రంగా విమర్శించి ఈ బాకీలకు సంబంధించిన కాగితాలన్నిటిని పార్లమెంటు వాళ్ళ ఎదుట పెట్టాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే పైన చెప్పిన పాల్ బెన్ ఫీల్డ్ను అతనిలాగా భారతదేశంలో చాలా అన్యాయాలు చేసి ఎక్కువ డబ్బు ఆర్జించిన పార్లమెంట్ సభ్యుడైన ఆర్కిన్సన్ అనే దొర మరికొందరు ఏకమై బర్క్ మహాశయుని తీర్మానాన్ని ఓడింపచేశారు. అప్పుడు ఆర్కాట్ నవాబు గారి రుణదాతల అక్రమ చర్యలకు హద్దు పద్దు లేకుండా ఈ బాకీని 1784 మొదలు 1804 అంటే అది 16 ఇది 27 సంవత్సరానికి 480,000 నవర్సుల చొప్పున కిస్తీగా చెల్లించే ఏర్పాటు చేశారు. ఎంత డబ్బు! ఇంత సొమ్ము చెల్లించిన తరువాత 1805లో ఈ బాకీలను విమర్శించడానికని ఒక విచారణ సంఘాన్ని ఏర్పరిస్తే వాడు 1814 వరకు విచారించి 9 2 కోట్ల నవరసుల బాకీ మొత్తంలో 1,90,00,000 నవరసుల బాకీ కేవలం అబద్ధం అని తేల్చారు. మిగిలిన బాకీలో ప్రతి 3 కోట్ల బాకీలోను
30 లక్షల బాకీ మొత్తం మాత్రం నిజమని 1830లో నిర్ణయించి ఇలా తేల్చిన మొత్తాన్ని బట్టి చూస్తే లోగడ కంపెనీ ఉద్యోగులకు చెల్లించి వేయబడిన బాకీ యావత్తు అబద్ధమే అని నిష్కారణంగా ఈ మొత్తం చెల్లించబడిందని కనపడుతుంది. కనుక ఈ రుణభారం యొక్క వడ్డీ మాత్రమే సంవత్సరానికి 6,23,000 సవర్లుగా ఉంది. ఇది తూర్పు ఇండియా వర్తక సంఘం వారి భారతదేశం వల్ల వచ్చే లాభాల మొత్తానికి రెట్టింపుగా మొత్తంగా ఉండటం చూసి చాలామంది తమ గుండెలు బాదుకొని దొంగ పత్రాలను సృష్టించినందుకు కొందరి మీద ఫోర్జరీ కేసులు దాఖలు చేయగా వాటి విచారణ సందర్భంలో ఆ కాలంలో మెడ్రాస్ కంపెనీ అధికారులుగా స్వతంత్ర వర్తకులుగా ఉండిన దొరలు చేసిన అనేక అక్రమాలు అన్యాయాలు బయటపడ్డాయి. ఆంధ్రపత్రిక వృష సంవత్సరాది సంచికలు మన చర్నపట్నం దీని పూర్వ చరిత్ర అనే వ్యాసంలో ఈయన దిగబడి వారే రాసిన వ్యాసంలో వివరాలన్నీ ఉన్నాయి. రైజ్ అండ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, థామ్సన్ గెరలాట్ అని. తంజావూరు రాజ్య అపహరణ, అప్పులు తీర్చలేక ఖర్చులకు తొమ్ములకు చాలక బాధపడుతూ ఉన్న ఆర్కాట్ నవాబు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో దేనినైనా చేజిక్కించుకొని తనకు కావలసిన సొమ్ము సంపాదించుకోవాలని ఆలోచిస్తుంది. ఈ విషయంలో తన రుణదాతలైన కంపెనీ అధికారులు దొరలు కూడా తనకు సహాయం చేస్తారని ఆశపడ్డారు. త్వరలోనే నవాబుకి అలాంటి అవకాశాలు దొరికాయి. ఆర్కాట్ నవాబ్ బాకీల వ్యవహారం నుంచి ఒక అధర్మ దేవత తల ఎత్తి తంజావూరు రాజ్యాన్ని పట్టుకొని పీడించసాగి తంజావూరు సకల సంపదలకు నిలయమైన స్వతంత్ర రాజ్యం, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు తంజావూరు, ఆ జిల్లా అంతా కూడా. ఇది పూర్వపు చోళరాజుల కింద ఉండి 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజ్యమై తర్వాత రాజప్రతినిధులైన తెలుగు నాయకుల పరిపాలనలో వచ్చి మరికొంతకాలానికి తెలుగు నాయకులు స్వతంత్ర రాజులై ఆ దేశాన్ని పాలించి తంజావూరు మధుర నాయకుల మధ్య 1673లో జరిగిన యుద్ధంలో మధుర నాయకులు తంజావూరును జయించగా ఆంధ్ర నాయక రాజవంశం అంతరించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ సవతి తమ్ముడు ఏకోజీ అనే వెంకోజీ బిజాపూర్ సుల్తాన్ గారి సేనాధిపతిగా వచ్చి రాజ్య ఆక్రమణ చేసి 1675లో తంజావూరు రాజయ్య. తర్వాత మహారాష్ట్రులైన ఆయన వంశీకులే ఆ రాజ్యాన్ని పాలించారు. ఇలాగ ఇక్కడ రాజులు మారిన దేశ పరిస్థితులు మాత్రం మారల. తంజావూరు ఎప్పటిలాగా పాడి పంటలతో తొలతూగుతూ సుభిక్షంగా ఉండి సంగీత సాహిత్య లలిత కళలకు ప్రసిద్ధి చెంది స్వతంత్రమైన దక్షిణాంధ్ర రాజ్యంగా ఉంటూనే వచ్చి ఈ తంజావూరు రాజ్య వైభవం చూస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ కళ్ళు పుట్టాయి. 1742లో తంజావూరుని పాలించే సాహుజీ ప్రతాపసింహుడు తోసిరాజన్న అప్పట్లో మెడ్రాస్ సముద్ర తీరం ఒక కోట కట్టుకొని వర్తకం చేసుకుంటున్న ఇంగ్లీషు వాడు ప్రతాపసింహ మహారాజుతో స్నేహం చేసి 7 ఏళ్ళు ఆయనతో సఖ్యతగా ఉంది. ఆ కాలంలో ఇంగ్లీష్ ఫ్రెంచి వాళ్ళకి జరిగిన యుద్ధాల్లో ప్రతాపసింహుడు ఇంగ్లీషు వాళ్ళ పక్షాన పోరాడు. అలాంటి స్థితిలో పదభ్రష్టుడైన సాహుజీ మహారాజు తాను మళ్ళీ తంజావూరు సింహాసనం ఎక్కడాని తనకు సహాయం చేస్తే తంజావూరు రాజ్యంలో ఉన్న దేవి కోట జాగీర్ కోట ఇస్తానని యుద్ధపు ఖర్చులన్నీ తానే భరిస్తానని ఇంగ్లీష్ వారితో బేరం కుదుర్చు. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి నోరూరే. ఇంతవరకు తమకు స్నేహితుడుగా ఉన్న ప్రతాపసింహరాజు పట్ల
మిత్రద్రోహం చెయ్యటానికి పూనుకొని వాడు అతని మీదకు దండు పంపించి, అయితే ఆ యుద్ధంలో వారి సైన్యమే ఓడిపోయి అంతటితో సాహుజీకి సహాయం చేసే ప్రయత్నం మానుకొని ఏ విధంగానైనా దేవి కోటను మాత్రం ప్రతాపసింహుడి దగ్గర నుంచి లాక్కోవాలని సంకల్పంతో ఇంగ్లీష్ వాడు దేవి కోటను ముట్టడించి స్వాధీనం చేసుకోగా దేవి కోట తమకు ఉండనిస్తే ఇక ముందు సాకురాజుకు సహాయం చేయకుండా ఉంటామని ప్రతాపసింహుడితో బేరం పెట్టారు. ఈ నాటకం యొక్క మొదటి అంకం ఇలా పూర్తయింది. తర్వాత కొంతకాలం గడిచి ప్రతాపసింహుడికి ఇంత అన్యాయం జరిగిన కర్ణాటక నవాబుల తగాదాల సందర్భంలో ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిన యుద్ధాలను ప్రతాపసింహుడు పాపం ఇంగ్లీషు వారి పక్షాన్ని అవలంబించి నమ్మకంగా ఉంది. ఆ యుద్ధాల్లో ఇంగ్లీషు వాళ్ళు జయించినందువల్ల వాళ్ళని ఆశ్రయించిన మహమ్మద్ అలీ కర్ణాటక నవాబుగా స్థిరపడి వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోయింది. ఒక మూల నుంచి తన రాజ్యాధికారాలు రాజ్యం కూడా తన చేతిలోంచి జారి ఇంగ్లీష్ వారి చేతిలోకి పోతూ ఉంటే నవాబు తనకు పచ్చపచ్చగా కనపడుతున్న తంజావూరు రాజ్యం మీద కన్నేసి దానిని ఎలాగైనా సరే కబళించాలని విశ్వ ప్రయత్నం చేయటం ప్రారంభం. అతడు ఏదో సాకు కల్పించి తన సైన్యాలను తంజావూరు మీదకి దండు పంపేవాడు. అప్పుడు తంజావూరు రాజు ఈ అన్యాయాన్ని గురించి తన స్నేహితులైన ఇంగ్లీష్ కర్తక కంపెనీ వాళ్లతో మొరపెట్టుకున్నారు. ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదరడంలో తమకు కొంత లాభం ఉన్నదని గ్రహించి అందుకు తగిన ఏర్పాటు చేశారు. తంజావూరు రాజు ఆర్కాట్ నవాబుకు సామంతుడుగా ఉండి ఆయనకు 4 లక్షల వరహాలు కప్పం చెల్లించేటట్టు నవాబు తంజావూరు రాజ్యాన్ని ఆక్రమించటానికి ప్రయత్నించకుండా ఉండేట్లుగా 1762లో ఒక రాజీ కుదిరి ఈ ఆత్మ ఏర్పాటు ప్రకారం కొంతకాలం ఇంతలో ప్రతాపసింహరాజు చనిపోయాడు. అప్పుడు కర్ణాటక నవాబు తన బాకీదారులైన ఇంగ్లీష్ అధికారుల కుట్రతో మళ్ళీ ఎప్పటి ఆటే ప్రారంభించి ప్రతాపసింహుడు కొడుకైన తుల్యాజీ మహారాజు మీదకి నవాబు 1771లో అంటే 9 ఏళ్ళ తర్వాత సైన్యాన్ని పంపి రాజ్యాన్ని కొల్లగొట్టి తులాజీ మహారాజు ఏం చెయ్యలేక నవాబుకి చాలా సొమ్మిచ్చి రాజీ పడ్డాడు. ఇంగ్లీష్ వాడు చూస్తూ ఓడిపోయాడు. కర్ణాటక నవాబు ఆశకు మితి లేదు. తంజావూరు రాజ్యాన్ని ఎలాగైనా కాజేయాలని ఆలోచన. అందులో తనకు సహాయం చేస్తే అమితమైన ధనమిస్తానని ఇంగ్లీష్ దొరలందరికీ ఆశలు. చాలామంది అధికారులను లోబర్చుకుని 1773 మళ్ళీ తంజావూరు మీదికి దండెత్తి దేశాన్ని కొల్లగొట్టి రాజును చెరబట్టి రాజ్యాన్ని వశం చేసుకుంది. అప్పుడు నవాబు చుట్టూ చేరిన ఇంగ్లీష్ దళారీల పంట పండి రుణాల తీర్మానం పేరును తంజావూరు రాజ్య భాగాలను నవాబు వల్ల తాకట్టు పెట్టించుకొని శిస్తులు వసూలు చేసుకునే హక్కు పొంది అక్కడ రైతుల పొలాలలో ఉన్న పంట యావత్తు దత్తు చేసి నానా భీభత్సం చేశారు. ఇలా నవాబు తన బాకీదారులను తంజావూరు మీదికి ఉసికొల్పడం చూస్తూ నిజంగా వీరందరికీ బాకీలు లేవని తంజావూరును దోచుకొని ప్రజలను పీల్చి పిప్పి చేసి సొమ్ము పిండి అందరూ కలిసి పంచుకోవటానికి నవాబు ఈ ఇంగ్లీష్ దొరలు కలిసి చేసిన కుట్ర అని చాలామందికి అర్థమైంది. రుణదాతులలో చాలామంది కంపెనీ అధికారులుగానే ఉన్నందువల్ల తంజావూరు రైతుల మొరలను ఆలకించి అక్కడ జరుగుతున్న అక్రమాలను విచారించి న్యాయం జరిగించే వాళ్ళే లేకపోయారు. గవర్నర్ పిగట్ గారు తమకు జరిగిన అన్యాయం సంగతి మెల్లిమెల్లిగా ఇంగ్లాండ్లో ఉన్న తూర్పు ఇండియా వర్తక సంఘం వారి అధికారులకు తెలుసు. అప్పుడు కంపెనీ డైరెక్టర్ నవాబు చేసిన అక్రమానికి
మెడ్రాసులో కంపెనీ అధికారులు మద్దతు చేయటం బాగాలేదని వాళ్ళని కఠినంగా మందలించి అప్పట్లో మెడ్రాస్ గవర్నరుగా ఉన్న వించ్ ధరను ఆ పదవిలోంచి తీసేసి అతడి స్థానంలో 1755 మొదలు 1763 వరకు అంటే 8 ఏళ్ళు మెడ్రాసు గవర్నర్గా ఉండి ఫ్రెంచ్ వారితో జరిగిన యుద్ధంలో ధైర్యంగా పనిచేసి జార్జి పెగట్ అనే ఆయన్ను మళ్ళీ మెడ్రాసు గవర్నర్గా నియమించి తంజాపూర్ రాజ్యాన్ని మళ్ళీ పూర్వపు రాజుగారి వశం చెయ్యవలసిందిగా చెప్పి 1775లో పంపారు. ఇది కర్ణాటక నవాబుకి చాలా కష్టమని, తాను ఇంగ్లీషు వారికి నమ్మిన స్నేహితుడవటం, తంజావూరు రాజు వంటి పనికి మారినవాడని, తంజావూరు తన అధీనం తప్పితే తాను దొరలకివ్వాల్సిన రుణాలను తీర్చలేని అని ఎన్నో విధాలుగా మొరపెట్టుకున్నాడు. కానీ పెగట్టు వినిపించుకో చెన్నపట్నంలో ఉన్న గొప్ప గొప్ప ఉద్యోగుల చేత చెప్పించి చూశాడు. కానీ లాభం లేకపోయింది. చివరికి తాను మళ్ళీ ఇంగ్లాండ్ కంపెనీ డైరెక్టర్ల సభ వారికి చెప్పుకుంటానని, అందాక తంజావూరు విషయంలో చర్య తీసుకోవద్దని పెగట్టును వేడుకున్నాడు. కానీ అందుకు కూడా ఆయన ఒప్పుకోవాలి. ఈ వ్యవహారంలో సహాయం చేస్తే అమితమైన ధనం లంచమిస్తానని కూడా కబురు పెట్టాడు నవాబ్. చివరికి నవాబుకి అమితమైన కోపం వచ్చింది. ఆయన ఒప్పుకోలేకపోతే ఈ పెగట్టు గారిని ఎలాగైనా సాధించాలని ఉపాయాలు ప్రారంభించి ఆయన మనస్సు మార్చాలని జపతపాలు హోమాలు చేయించి చివరికి చంపించాలని మారణ హోమం కూడా చేయించి పెగట్టు గారు తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి స్వయంగా తంజావూరు వెళ్ళి అక్కడ ఆర్కాట్ నవాబు గారి పరిపాలన రద్దు చేయబడి మళ్ళీ తంజావూరు రాజుగారి పరిపాలన స్థాపించబడిందని ప్రకటించేసి బెన్ఫీల్డ్ కథ. ఆ సమయంలో ఒక విచిత్రం జరిగిందంటున్నారు దిగవల్లివారు. 1763వ సంవత్సరం నుంచి మెడ్రాస్ కంపెనీ వారి ఇంజనీరింగ్ కట్టడాల శాఖలో చిన్న ఉద్యోగిగా ఉంటూ మెడ్రాస్ కోట నిర్మాణంలో కోట గోడల నిర్మాణం వగైరా పనులు చేయించి ఆన్ బెల్ఫీల్డ్ అనే దొర ఒకడు గవర్నర్ దగ్గరికి వచ్చి ఆర్కాట్ నవాబు గారు తనకు 22,30,000 సవర్లు బాకీ ఉన్నాడని, దాని కింద తంజావూరు రాజ్యంలో కొన్ని భాగాలు తనకు తాకట్టు పెట్టాడని, తంజావూరు రాజ్యంలో శిస్తులు వసూలు చేసుకునే హక్కు తనకు ఉందని, తంజావూరులో కొందరు ఆసామీలు కూడా తనకు బాకీ ఉండి భూమి మీద పైరును తమకు హామీ ఉంచి ఉన్నారని, తన బాకీ తీరకుండా తంజావూరును రాజుకు ఇవ్వటానికి వీల్లేదని అబ్జెక్షన్ చెప్పారు. గవర్నర్ గారు అతని మాట వినిపించుకోకూడదు తంజావూరును రాజుకి స్వాధీనపరిచి అప్పుడు బెన్ఫీల్డ్ చెన్నపట్నంలో గవర్నర్ గారి కార్యాలోచన భవనం వారికి పై సంగతులని పిటిషన్ పెట్టారు. బెన్ఫీల్డ్ మాటలు చాలా ఆశ్చర్యకరంగా అనుమానాస్పదంగా కలవు. ఇతరులకు అంత అప్పిచ్చే తాహతు అతనికి లేదు. అతడు స్వతహాగా ధనవంతుడుగా ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు అతను తెచ్చిన సొమ్మేంటి, పోనీ ఉద్యోగంలో ఎక్కువగా సొమ్ము ఆర్జించాడేమో అనుకున్నా అతడు చేసే ఉద్యోగమా చాలా ఇందులో ఎక్కువగా సొమ్ము ఆర్జించే అవకాశాలే లేవు. ఇతడు తాను సంపాదించిన దాన్ని పొదుపు చేసుకొని కూడబెట్టుకున్నాడేమో అనుకున్నా అతడు చాలా దుబారా మనిషి, సొమ్ము నిల్వ చేసే స్వభావం కలవాడు కాడు. నవాబు గారు ఇతరులను కానీ నీకు బాకీ ఉన్నట్టు నీ దగ్గర దాఖలాలు ఏమైనా ఉంటే చూపించమని గవర్నర్ అడిగితే అతడేం చూపలేకపోయాడు. గవర్నర్ గారి కార్యాచోచన సభ్యులలో ఎక్కువ మంది కూడా మొదట బెన్ఫీల్డ్ చెప్పిన మాట నమ్మరు. తర్వాత మళ్ళీ అతడేమి మాయోపాయాలు చేశాడో త్వరలోనే కార్యాలోచన సభ్యుల మనస్సులు మారి అనేక మంది అతని అభిప్రాయాన్ని మార్చుకొని ఈ వ్యవహారాన్ని తిరగదొడి తంజావూరు కర్ణాటక నవాబు స్వాధీనంలో ఉండగా
ఆ రాజ్యంలో భూముల మీద పండిన పంట యావత్ బెన్ఫీల్డ్కే హక్కు గలదని ఆస్తి అని తీర్మానించి, పైగా బెన్ఫీల్డ్ బాకీలని పంజాబు రాజ్యాదాయం పైన బద్ధత చేయబడవలసిన పబ్లిక్ రుణమని అభిప్రాయాన్ని కూడా వెలుగుచ్చి, ఆ రాజ్యంలోని భూముల మీద ఉన్న పంటను అతని వశం చెయ్యటానికి మెడ్రాస్ ప్రభుత్వం వాళ్ళు తగు సహాయం చెయ్యాలని కూడా నిర్ణయం. గవర్నర్ గారికి కార్యాలోచన సభ్యులకు మధ్య గవర్నర్ గారికి ఇది చాలా అన్యాయం అనిపించింది. అంటే ఎవడైనా మంచి హృదయం, చక్కగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకునేవాడు ఏదో ఇండియాలో హిందువులకే ఉంటుంది, లేకపోతే రాజులకే ఉంటుందంటే చూడండి ఎక్కడి నుంచి వచ్చాడు వాడికి న్యాయంగా రాజు. ఆ వ్యక్తి అతనికి అంత ధైర్య సాహసాలు, న్యాయ నిర్వహణాధికారం ఉండి ఎంత తపన పడ్డాడు న్యాయం కోసం. అలాగే అప్పుడు పిట్టు తన కార్యాచరణ సభ్యుల అభిప్రాయాన్ని ప్రతిఘటి గవర్నర్ గారికి కార్యాలోచన సభ్యులకు ఘర్షణ పెట్టి, అప్పుడు గవర్నర్ గారి కార్యాలోచన సభలో బెన్ఫీల్డ్ పక్షం వహించిన సభ్యులు గవర్నర్ మీద ఈర్ష్య పొంది ఇతర విషయాల్లో అతని అధికారాన్ని తృణీకరించడం మొదలు. ఇంతలో తంజావూరు రాజ్ దర్బార్లో ఒక ఇంగ్లీషు ప్రతినిధి నియమించాల్సి వచ్చి, ఆ సందర్భంలో కూడా గవర్నర్ గారికి కార్యాలోచన సభలోని అధిక సంఖ్యాక సభ్యుల అభిప్రాయ భేదం. గవర్నర్ గారికి ఈ పదవి రస్సెల్లని అతన్ని నియమించాలనంటే బెన్ఫీల్డ్కి అనుకూలంగా ఉండే స్టువార్ట్ అనే వాడిని నియమించాలని వాళ్ళన్నారు. దీని గురించి కార్యాచరణ సభ యొక్క సమావేశాలు తీవ్రమైన చర్చలు. చివరికి అధిక సంఖ్యాక సభ్యులు గవర్నర్ గారి అభిప్రాయాన్ని కాదని తోసేస్తారు. అప్పుడు వాడు చెప్పిన అభ్యర్థికే నియమించినట్టు అధికారాలు జారీ చేయాలని పత్రం మీద గవర్నర్ సంతకం చేయటానికి ఒప్పుకోవాలి. ఈ తగాదా చాలా తీవ్ర రూపం దాని. గవర్నర్ను సభలో ప్రతిఘటిస్తూ ఉన్న సభ్యులలో బ్రూక్, స్టాటన్ అనే ఇద్దరు సభ్యులు చాలా దురుసుగా ప్రవర్తించడం వల్ల గవర్నర్ వారి పైన కోపి వాళ్ళు ప్రభుత్వ ద్రోహం తలబెట్టారనే నేరాన్ని అలాంటి నేరం మోపబడిన సభ్యులు సభలో పాల్గొనటానికి వీల్లేదని శాస్త్ర విధి ఉన్నందువల్ల వాళ్ళని సభలోకి రాకుండా చేసి తక్కిన సభ్యుల సహాయం వాళ్ళ సభ్యత్వం భర్తరఫు చేసిన గవర్నర్ తీర్మానింపటి. అప్పుడు కార్యాలోచన సభలో పూర్వం అధిక సంఖ్యాకులుగా ఉండిన సభ్యులంతా ఏకమై గవర్నర్కు వ్యతిరేక పక్షంగా ఏర్పడి అతన్ని గురించి పై అధికారులకు ఒక పితూరి వ్రాసి గవర్నర్కు కార్యాలోచన సభలో పలుకుబడి లేనందువల్ల అధిక సంఖ్యాకులైన తామే ప్రభుత్వాధికారాలు చెలాయించటానికి అర్హులమని ప్రకటన. అప్పుడు గవర్నరు అతని స్నేహితులు పితూదీదారులైన కార్యాలోచన సభ్యులందరి సభ్యత్వంలోంచి తొలగించినట్లు ప్రకటించి వాళ్ళని పట్టుకొని అరెస్టు చేసి సైనిక శాసనం కింద శిక్షించాల్సిందని మెడ్రాస్ సర్వసైన్యాధిపతిగా ఉన్న సర్ రాబర్ట్ ఫ్లెచర్ని. అయితే ఈ సర్వసేనాని కూడా గవర్నర్కు వ్యతిరేక పక్షంలో చేరటం వల్ల చెయ్యలాటానికి ఉపేక్షించి గవర్నర్ గారిని ఖైదు చేయి. గవర్నర్కు వ్యతిరేక పక్షంగా ఉన్న సభ్యులకు గవర్నర్ అలుసైపోయి అతడు తమని అరెస్టు చేయించదలిచినందుకు శాస్త్రిగా తామే అతన్ని పట్టుకొని నిర్బంధించడానికి నిర్ణయించారు. ఈ ప్రకారం 1776 సంవత్సరం ఆగస్టు 24 తేదీన ఎగట్ గారిని పట్టుకొని జైల్లో వేసి అప్పుడు గవర్నర్ గారికి ఒక ఉపాయం మెడ్రాసు రేవులో కోటలో కంపెనీ ప్రభుత్వం వారు అధికారం చలాయిస్తూ ఉన్న సముద్రం మీద వారికి అలాంటి అధికారాలు లేవు. సముద్రం మీద ఉన్న ఇంగ్లీష్ యుద్ధ నౌకలపైన అధికారి అయిన అడ్మిరల్ ఇంగ్లీషు రాజుగారి ప్రభుత్వ ఉద్యోగి. అతని సర్వాధికారాలు
అందువల్ల మెడ్రాసు దగ్గర సముద్రంలో ఉన్న నౌకల అధికారి అయిన అడ్మిరల్ సర్ ఎడ్వర్డ్ హ్యూస్ గారిని ఆశ్రయించి తనకొక నౌక మీదికి తీసుకువెళ్ళి కాపాడాలని పిగట్టు రాజ్యం. అప్పుడు పిగట్టు వారి తనకు అప్పగించాలని అడ్మిరల్ గారు కార్యాలోచన సభ వారిని కోరారు. నౌకలో ప్రభుత్వాధికారాలన్నీ అడ్మిరల్ గారివి అయిన రేవులో కంపెనీ వారి ప్రభుత్వం వారి వశంలో ఉన్న కంపెనీ ఉద్యోగులు తన నౌక మీదకి తీసుకువెళ్ళటానికి ఆయనకు అధికారం ఉండదు. తగిన శాస్త్ర దృష్టాంతం తనకు కనబడినందు పిగట్టు వారి మనసుకు అప్పగించడానికి గాలి ఆయనకి అప్పగించడానికి వీల్లేదని వాళ్ళు నిరాకరించారు. ఇంగ్లీషు రాజుగారి ప్రభుత్వాధికారిగా తన కర్తవ్యాన్ని నిర్వహించగలందున తాను చెప్పాల్సిన మాట చెప్పాను అని వాడు తన మాట వినబందువల కలిగే ఫలితాలకు తాను ఉత్తరవాది కానని చెప్పి ఊరుకుంది. చన్నపట్నం గవర్నర్ కార్యాలోచన సభ వారు పిగట్టు గారిని ఒక చోట ఖైదు చేసి ఉంచి గవర్నర్ జనరల్ ఉపేక్ష అప్పట్లో కంపెనీ వారి రాజ్యానికంతా గవర్నర్ జనరల్గా కలకత్తాలో ఉన్న వారన్ హేస్టింగ్స్ గారు ఈ మెడ్రాసులో జరిగిన ఈ సంగతులు తెలిసి అయితే కార్యాలోచన సభలో అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని వ్యతిరేకంగా తానేం చెయ్యలేనని చెప్పి దీని గురించి ఎలాంటి చర్య తీసుకోకుండా టైం వేస్ట్ చేశాడు, ఉపేక్షించి. అలాంటి సమయంలో బొంబాయి గవర్నర్ కార్యాలోచన సభలో అభిప్రాయ భేదం వస్తే అతడు చర్య తీసుకొని ఇక్కడి వ్యవహారాలను ఇలా ఉపేక్షించడం చాలా ఆశ్చర్యకరమైన సంగతి అని చరిత్రకారుల అభిప్రాయం. తాను ఇలా ఊరుకున్నందువల్ల మెడ్రాసులో అధికారాన్ని చేజిచ్చుకున్న కార్యాలోచన సభ్యులు ఇంకా అక్రమాలు చేస్తారని కర్ణాటక నవాబు గారి బాకీదారు హాయిగా కాలక్షేపం చేస్తారని కూడా ఎరిగి అతడు అందుకు కూడా అందినట్లు వారన్ హేస్టింగ్ 26/9/1776లో ఒక స్నేహితుడికి వ్రాసిన ఉత్తరంలో కనపడు. అక్కడ చన్నపట్నంలో పిగట్టు గారు ఖైదీలో పడి మగ్గిపోయి అతడు మనోవ్యాధితో బాధపడుతూ ఉన్నందువల్ల ఆరోగ్యం పూర్తిగా చేయదు. సీమలో కంపెనీ డైరెక్టర్ల చేయి మెడ్రాసులో జరిగిన సంగతుల గురించి ఇంగ్లాండ్లో కంపెనీ డైరెక్టర్లకు తెలియగా వాళ్ళకి విషాద ఆశ్చర్యాలు. కానీ డైరెక్టర్ల కోర్టు అనే కార్యనిర్వాహక సంఘ సభలో అభిప్రాయ భేదాలు కలిగినందు దీని గురించి వెంటనే చర్య తీసుకోలేకపోయింది. 1777 సంవత్సరం మార్చి 26వ తేదీ డైరెక్టర్ల సాధారణ సంఘ సభలో ఈ విషయాన్ని గురించి చర్చ జరిగింది. పిగట్టు గారు మళ్ళీ గవర్నర్ పదవిలో ఉండే ఏర్పాటు త్వరగా చెయ్యాలని, ఆయన్ను ఖైదు చేసిన కార్యాలోచన సభ్యుల చర్య గురించి విచారణ జరిగించాలని ఈ సభవారు డైరెక్టర్ల కోర్టు వారికి సిఫార్సు చేశారు. డైరెక్టర్ల కోర్టు వారు మాత్రం పిగట్టు గారి మీద అంతగా అభిమానం చూపారు. పిగట్టు గారు మళ్ళీ గవర్నర్ పదవిలో ఉండేటట్టు ఆయన్ను ఖైదులో నుంచి సభ్యుల చర్యలను కలిగిస్తూ కొన్ని తీర్మానాలను కార్యాచరణ సభలో అతని పక్షంలో ఉన్న సభ్యులకు విమర్శిస్తూ కొన్ని తీర్మానాలు డైరెక్టర్ల కోర్టు వాళ్ళు వేశారు. అయితే పిగట్టు గారి వ్యవహారం నుంచి వాళ్ళు ఏం పర్యవసానం తేల్చలేకపోయారు. ఈ డైరెక్టర్ల కోర్టులో సభ్యులు ప్రతి ఏటా మారుతారు. అందువల్ల ఒక మాట పిగట్టు గారికి అనుకూలం, ఇంకొకసారి ఆయనకి వ్యతిరేకంగా ఉండే తీర్మానాలు కూడా చెయ్యటం జరిగింది. అంతేకాని ఈ వ్యవహారాన్ని అంతకు మించి యథమిద్దమని ఎవరూ తీర్మానం. కార్యాలోచన సభలో అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి వ్యతిరేకం గవర్నర్ ప్రవర్తించడం అక్రమమని పంజాబు సర్బార్లో ఇంగ్లీష్ కంపెనీ ప్రభుత్వం వారి ప్రతినిధిగా రస్సెల్ నియమించడం అసంజసమని 21/4/1777 తీర్మానం. గవర్నర్ గారు తన కార్యాలోచన సభలోని బ్రూకుస్ట్రాటర్ గార్లను బర్తరఫ్ చేయటాన్ని గురించి ఖండిస్తూ తీర్మానించాలని కూడా కానీ అది సాగు. పిగట్టు గారి పక్షం అవలంబించిన
అతన్ని బలవంతంగా పట్టుకొని ఖైదు చేయడాన్ని గురించి కార్యాలోచన సభలో అతని తరపున ఉన్న వాళ్ళని సభలోంచి తొలగించడాన్ని గురించి గర్హిస్తూ ఒక తీర్మానం చేయించగలిగారు. కానీ అవతలి పక్షం వారు ఆర్కాట్ నవాబు పిగట్టు గారికి ఏదో సందర్భంలో ఇచ్చిన చిన్న చిన్న బహుమతుల సంగతి ఎత్తుకొని వాటిని స్వీకరించడంలో గవర్నర్ ప్రవర్తన ఏం బాగాలేదని తీర్మానం. నిజానికి పిగట్టు గారు నవాబు పట్ల ఎలాంటి పక్షపాతం చూపించరు. సరికదా, అతని దురాశను ప్రతిఘటించి అతడు చాలా పెద్ద మొత్తాలు లంచాలు ఇస్తానన్నాడు. లోబడల. పిగట్టు గారి వ్యవహారం విషయంలో కంపెనీ డైరెక్టర్ల కోర్టు వారి తీర్మానం విధి విరామాలు కానీ అధ్యంతాలు కానీ లేకుండా సాగుతూనే ఉంది. 1777 మే 7వ తేదీన డైరెక్టర్ల కోర్టు వారు, అంటే 77 అంటే అదొక 23, 18, 19, 223 ఏళ్ల క్రితం వారి సాధారణ సంఘ సభలో దీని గురించి తీవ్రమైన చర్చ జరిగింది. పిగట్టు గారి అధికారాన్ని ధిక్కరించిన సభ్యుల చర్యను ఖండిస్తూ అతన్ని గవర్నర్ పదవిలో పునఃప్రతిష్ఠ చేస్తూ తీర్మానిస్తూ అతని ప్రవర్తన గురించి విచారించడానికి అతన్ని మెడ్రాసు రావాల్సిగా సీమకు రావాలని తీర్మానం. చెన్నపట్నం కార్యాలోచన సభలో పిగట్టి వారి పక్షం అవలంబించిన వారిని, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా సీమకు రమ్మని ఉత్తర్వులు చేసేట్టు సిఫారసు చేసి ఈ తీర్మానం 317 మంది వ్యతిరేకులు, 414 మంది అనుకూలంగా సంతకాలు. పిగట్టు గారి అప్పుడు 1777 సంవత్సరం మే 21 పిగట్టు గారి వ్యవహారం ఇంగ్లాండ్ దేశపు పరమోన్నత శాసనసభ అయిన పార్లమెంటులో కామన్స్ సభ వారి ఎదుట చర్చకొచ్చి అప్పుడు కొందరు పిగట్టు గారికి అనుకూల తీర్మానాలు చేస్తే ప్రభుత్వం మంత్రులు వాటిని ప్రతిఘటి అప్పుడు అవి ఓడిపోయాయి. అలాంటి స్థితిలో డైరెక్టర్ల కోర్టు సాధారణ సంఘ సభ వారి తీర్మానాలను అమలు పెట్టడానికి డైరెక్టర్ల కోర్టు వారు 37/17/77 తేదీన తీర్మానం. అయితే ఈ లోపలే 11/5/77 పిగట్టు గారు చనిపోయారు. అందువల్ల పిగట్టు గారి బాధలన్నీ తీరిపోయాయి. పిగట్టు గారి పెళ్లి కాలం. ఆయనకు ఒక ఉంపుడు కత్తి ఉండే. ఆమె వల్ల అతనికి చాలామంది పిల్లలు కలిగారు. ఆయనకు శాస్త్రీయమైన వారసులు లేకపోవడం, ఆయన వంశము ప్రభు బిరుదము కూడా బేవార్సి అయిపోయి అంతరించాయి. పిగట్టు గారు చచ్చిపోయిన 2 ఏళ్లకు ఆయనకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరాలు ఇంగ్లాండ్ కంపెనీ అధికారులకు, పార్లమెంటు మెంబర్లకి బాగా తెలిసాయి. మెడ్రాసులో ఆయన కార్యాలోచన సభలో నుండి ఆయన్ను ప్రతిఘటించి చివరకు ఆయన్ని ఖైదు చేసిన సభ్యులు ఒకడైన స్టాటన్ ఇంగ్లాండ్ పార్లమెంటులో కామన్ సభలో సభ్యుడై ఆర్కాట్ నవాబు గారి పక్షం అవలంబించిన ఇంకా కొందరు దొరలు కూడా అక్కడ చేరారు. పిగట్టు గారి వ్యవహారాన్ని గురించి కామన్ సభలో చర్చించినప్పుడు వీళ్ళందరూ పిగట్టు గారి ప్రత్యర్థుల చర్యలను సమర్థించటానికి తండాలు పడ్డారు. కానీ అందులోని నిజమంతా కామన్ సభ వాళ్ళకు అర్థమైపోయింది. అప్పుడు ఈ స్టాటన్ అతని తోడివాళ్ళు చేసిన అక్రమాన్ని గురించి, నేరాన్ని గురించి విచారించి శిక్షించడానికి వీళ్ళ పైన ఒక క్రిమినల్ కేసు దాఖలు చేయడానికి ఉత్తర్వు చేయాల్సిందని కామన్స్ సభ ఇంగ్లీషు రాజుకు విన్నపంచారు. ఆ ప్రకారం స్టాటన్ మొదలైన వాళ్ళ మీద దాఖలు అయిన కేసులు విచారణ జరుగా వాళ్ళ నేరం ఏమిటో రుజువు అయిపోయింది. అయితే వీరు చేసిన ఘోర న్యాయాన్ని తగిన శిక్ష మాత్రం వీళ్ళకి విధించాల. ఒక్కొక్కరికి 1000 నవల్సుల జుర్మానా మాత్రమే విధించి వదిలేశారు. అది ఆ పద్ధతి. రేపు కాశీ మసీదులో శివలింగాన్ని గురించి తెలుసుకుందాం సార్.